వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కిర్లంపూడి ముద్రగడ నివాసం నుండి ప్రజలకు ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ. ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమై మనస్పర్ధలు వచ్చాయి. 1 సంవత్సరం నుండి పూర్తిగా అన్ని రకాల రాకపోకలు బంద్ అయ్యాయి. వారి జోలికి నేను వెళ్లడం లేదు, అయినా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కారణం మా చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగిలిపోతున్నారు. నాకు క్యాన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించి చిన్న కొడుకు వారి మామగారు పట్టించుకోవడం లేదని బాధాకరమైన మాటలు అంటున్నారు. ఈరోజు వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్న కొడుకే 100 నుండి 1000% కారణమని చెబుతున్నాను. రోజు అన్ని సేవలు నాకు చేయకుండా గిరి బయటకు వెళ్లడు. గతంలో నా భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని సుమారు 15 రోజుల తర్వాత హాస్పిటల్ నుండి విశ్రాంతి కోసం మీ ఇంటికి వస్తే ఇంటి నుండి బయటకు పంపిన సంగతి మీ ఇరువురు మర్చారా? ఇప్పుడు మీ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. నాకు వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవు. నేను పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నాను మరియు నిత్యం నా ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నాను. నన్ను బంధించి ఉంచడం కానీ మానసికంగా హింసించడం కానీ ఎవరి తరం కాదని తెలియజేస్తున్నాను. ప్రభుత్వ జీవోలపై ఆ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారు. మీకంత దమ్ముంటే కాపు రిజర్వేషన్ మరియు ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సూపర్ 6 పథకాలను అమలు చేయించి మీ డబ్బా కొట్టుకోండి. నిజంగా అదే నిజమైతే రాష్ట్ర ముఖ్యమంత్రిని లోకేష్ బాబుని మరియు ఉప ముఖ్యమంత్రిని చూసి జాలి పడుతున్నాను. ఇకనైనా మీ అపాయింట్మెంట్లు చీఫ్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకండి. ముందుగా మీ యజమానులకి మీకు నమస్కారాలండి. ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయండి. అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయండి. అయ్యా, మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తూ ఉన్నారు. బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు. వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు, నిత్యం ఏడుస్తూనే ఉంటున్నారు. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుస్తూనే ఉంటున్నారు. అయ్యా, వరలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. అయ్యా, వాళ్ళకి వచ్చే పోయే కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వారిని ఏమైనా డబ్బులు అడిగామా, వారు సాయం కోరామా? ఏమీ లేదే. వారి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను. నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేలాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తూ ఉన్నారు. అయ్యా, తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నాడు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నారు. కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు. అయ్యా, మాకు నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే వాళ్ళ గర్భకు వస్తానమ్మని చెప్పి అనుకుంటున్నారండి. చస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మం ఎక్కను. ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు, నా కొడుక్కి, మా వియ్యంకుడు శివాజీ గారికి మనస్పర్ధ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆపండి, తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే. ఎందుకు నా గురించి ఎడుతూ ఉన్నారు మీరు? బిందులు కళ్ళ నీళ్ళు గచ్చేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి
చూడలేకపోతున్నారు ఆ కంటితోటి. ఇంకో మాట చెప్తున్నాను, నా కొడుకే కాదు, నా మనవరాలను కూడా రాజకీయాలు దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాల తర్వాత మనవరాలు కూడా రాజకీయాలు దింపుతాను. ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏడిసేవాడిని ఇంకా ఏడ్పించడం కోసం నా మనవరాలు రాజకీయాలు దింపుతాను. ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాలని కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి. వదిలిపెట్టను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు. నేను వీళ్ళకి నాకు సంబంధం ఏంటి అయ్యా? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా వాక్కండి, పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది. 3 నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైద్యం చేయించాను. ఈ అమ్మాయి 3 వారానికి 10 రోజులు వచ్చి చూడడానికి హలో అంతే. వీళ్ళు సేవ చేశారట తల్లికి. నా కొడుకు 24 గంటలు సేవ చేస్తుంటే ఏడుతూ ఉన్నారు వీళ్ళు. వారం రోజులకి 1 గంట నా మీద పెద్ద ప్రేమ ఒలగబోసేస్తా ఉన్నారు. పిచ్చివాళ్ళారా, అన్ని గుర్తున్నాయి అయ్యా. గతంలో సార్ మనస్పర్ధలు వచ్చాయి చెప్తున్నాను సార్ మీకు. 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి హైదరాబాద్లో. సర్జరీ చేయించానండి. 15 డేస్ హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా మొగుడు పిల్లం మా ఇంటికి రావద్దు అయ్యా. ఇది వారి ఆదేశం అండి. వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? మొగుడు పిల్లం వద్ద కలిసి గుమ్మలో కాసేసి మా ఇంటికి రావద్దు అంటే హైదరాబాద్లో బ్రాహ్మిన్స్ చక్రం సుధాకర్ గారు ఉంటే వారింటికి తీసుకెళ్ళిపోయి అయ్యా ఆ 2 డేస్ ఉండి అక్కడి రిటర్న్ అయ్యామండి. వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది, చిన్న కొడుకు వైద్యం చేయించట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ఏదో నాటం చేస్తున్నారండి. భాష కూడా మారిపోయింది నాకు తట్టుకోలేక. నన్ను ఎందుకు ఎత్తుకోవాలా? నన్ను ఎందుకు రోడ్డు మీద ఆగాలా? మీకు నాకు సంబంధాలు లేవే? 1 year నుంచి మేము రాకపోకలు లేవే? పూర్తిగా దిగిపోయే ఇంకా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారా? ఏ వాసించి టార్గెట్ చేస్తారని అడుగుతా ఉన్నాను. నువ్వు టార్గెట్ చేసి బెదిరిపోతానా? కిలపూడి మనసుగా మనవండి ముద్రల వీర్రాగారు అబ్బాయిని బెదిరిపించేస్తే బెదిరిపోవడానికి ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకోండి. ప్రభుత్వం తెరదోరుతుంది గౌరవ హైకోర్టు పర్మిషన్ తోటి అని పేపర్లో వచ్చిందండి. ఆ మరుసటి రోజునే ఈ వత్తాదులు సంబంధం లేని మనుషులు కేసు వీళ్ళే డ్రాప్ చేయించారని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నారండి. చెత్త ప్రచారం. వీళ్ళకి రాజకీయ సంబంధం ఏంటండి? వీళ్ళకి కేసుకి సంబంధం ఏంటండి? వీళ్ళు డ్రాప్ చేయించారండి కేసు. వీళ్ళు డ్రాప్ చేస్తే కానీ నేను బతకలేను అయ్యాను. చెత్త మాటలు, చెత్త 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 మాట. సిగ్గు లజ్జ అన్ని వదిలేసేసి డ్రాప్ చేయించారండి. నేను ఒకటి అడుగుతున్నానండి వాళ్ళని, నిజంగా మీకు ఆ శక్తి ఉంటే సూపర్ 6 హామీలు, ఇతర హామీలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అలా కాపులు బీసీలో కలిపే జీవో ఒకటి అమలు చేయమని మీ దమ్ము ధైర్యం ఉంటే చేయించండి. అంతేగాని సొల్లుతో ఎంత సొల్లు. మీరు డ్రాప్ చేయించారమ్మా కేసుని. మీరు డ్రాప్ చేస్తే మా దిక్కు లేదా? చెత్తాడే మాటలు ఆపండి, చెత్తాడే మాటలు ఆపండి. ఈ విషయం జగన్ గారికి అదండి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలిస్తే సిగ్గుపడతారండి. నేను సిగ్గుపడుతున్నాను. ప్రభుత్వంలో పెద్దలు చెప్పవలసిన మాటలు అనామకులు నోటంట మీకు కేసు డ్రాప్ చేయించేసామని మాట చాలా చాండాలంగా మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి గారికి చింతనమే. విన్నా కూడా నేను చింతనమే ఫీల్ అవుతున్నాను. ముఖ్యమంత్రి గారి దీని మీద కొంచెం చర్య తీసుకోండి. చెత్తాడే మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ సంబంధం ఏంటండి? ముఖ్యమంత్రి గారు మీ ఇష్టం ఉంటే కేసు పెడతారు, మానేస్తే ఇష్టంతో తీసేస్తారు. అది మీ నోటంట రావాలి తప్ప లోకేష్ బాబు నోటంట రావాలి. లోకేష్ బాబు గారు నోటంట. అంతేకి ఈ చెత్తాడిగాళ్ళు నోటంట రావటం అనేది చాలా సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం దయచేసి దృష్టి పెట్టండి. వీళ్ళు ఎవరు? వీళ్ళ సంబంధం ఏంటి? దృష్టి పెట్టమని కోరుకుంటా ఉన్నాను. మీ చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకండి. దిగజారి బతకొద్దు. బిన్నుతో నీళ్లు కళ్ళని కాచేయకండి. నవ్వుతున్నారు పక్కన వాళ్ళు చూసి. ఆపండి. మీకు మాకు సంబంధాలు లేవు. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీకు మాకు సంబంధాలు ఉండవు 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 ఉండవు. అనవసరంగా నా ప్రస్తావన తేకండి. అనవసరంగా నా ప్రస్తావన తేకండి. మీ ప్రస్తావన మీరు తేకలేదు. నా ప్రస్తావన తేవాలి. మీరు మీ సంబంధం ఏంటి అడుగుతూ ఉన్నాను. సిగ్గు లజ్జ ఉంటే వేళ నుంచి ఆపండి. మీ తప్పుడు ప్రచారాలు, కంటి తుడుపు, ఏడుపులు ఆపండి. గౌరవంగా బతకడానికి ప్రయత్నం చేయండి. చీప్గా బతకడానికి ప్రయత్నం చేయకండి. ఓకే సార్? చేసేవాడికి బుద్ధి ఉండాలి సార్. చేయించడం కాదండి, చేసేవాడికి బుద్ధి ఉండాలా. మాకు వాళ్ళకి సంబంధం ఏంటి? మీ ఎందుకు రోడ్డు లాగాయింది అని ఆలోచనతో ఏడాలాళ్ళు. ఎవరు చేస్తున్నారు? మనం ఒకరి మీద నెపం వేయడం తప్పండి. వేయను. వీళ్ళకి బుద్ధి ఉండాలా. ఆయనకి మాకు సంబంధం ఏమిటి? 1 year అయింది కదా, సంబంధం కట్ అయిపోయి అనే ఆలోచన వీళ్ళకి ఏడాలండి. ఆరోగ్య సమస్యలు నాకే కదండి, ప్రతి మనిషికి ఉంటాయి. ప్రతి మనిషి రోజు 2-3 మాత్రం మింగుతాడు. అటువంటి మనిషి నేను. అయ్యా, దాన్ని బొత్తద్దంలో చూపిస్తూ ఉన్నారు. అయ్యా, ఒప్పుకున్నంత మట్టుకి కార్యకర్తను చూస్తున్నాను, వచ్చి బలకెళ్తున్నానండి, పరామర్శకి వెళ్తున్నాను. మొన్న ఒక్క రోజు 4వ తారీఖు ఫంక్షన్కి హాజరు అవ్వలేకపోయింది తప్ప ఏ ఫంక్షన్లో మానలేదు నేనండి. నీరసంలో కూడా జగన్ దగ్గరికి వెళ్ళి కనపడొచ్చేవాడిని. వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అయ్యా, అందరికీ ఉంటాయండి ఇబ్బందులు.